వినిపిస్తోంది కదండి. ఓకేనండి. రఫీ గారు ఫైనల్ గా పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సీట్లు కూడా ఎవరైనా తీసుకుంటారో మీ కూటమిలో బీజేపీకి ఎన్ని, టీడీపీకి ఎన్ని అండ్ జనసేనకి ఎన్ని అనేది కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? అండ్ జేపీ నడ్డా ట్వీట్ కి కూడా సంబంధించి నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ చాలా లోతుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వాలా. అంతకుముందు జనసేన పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చాం, అలాగే ఇప్పుడు బీజేపీకి ఇచ్చాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని అందం చేయాలంటే ఖచ్చితంగా ఈ పొత్తులు అవసరం. లేకపోతే మనం చూసాం కదా, మన శాసనమండలి ఎన్నికల్లో అతను చేసినటువంటి దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, చదువు లేని వాళ్ళని ఓటర్లుగా చేర్పించడం, అవన్నీ చూసాం. తిరుపతి ఉప ఎన్నికలో చేసినటువంటి దౌర్జన్యాలు, అవన్నీ కూడా ఎంతమంది ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారో చూసాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళ మీద దాడులు, మాచర్లలో బొండా ఉమా గారి మీద, బుద్ధా వెంకన్న గారి మీద కారులో వస్తూ ఉంటే కారు ఆపి దుంగలతో కారుని బద్దలు కొట్టినటువంటి పరిస్థితులు, నామినేషన్ వేస్తానంటే బయలుదేరితే నామినేషన్స్ ఇచ్చుకోవటం, ఏకగ్రీవాల కోసం బలవంతంగా విత్డ్రాల్ చేయటం, ఇవన్నీ కూడా అరాచకాలు ఎన్నికల్లో చూసాం. ఈ అరాచకాలని ఇతని అరాచకాలని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మాకు బీజేపీ సహకారం అవసరం అని చెప్పి గుర్తించాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కూడా మేము గుర్తించాం. ఎందుకంటే ఇతను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశాడు, పోలవరాన్ని పడకబెట్టాడు, అసలు రోడ్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, ప్రజల మీద భారాలు వేశాడు, పన్నులు వేశాడు, ఛార్జీలు వేశాడు, రకరకాల ట్యాక్సీలు వేసి జనాల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిన్న ఎవరైతే ఈ మైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి గ్రానైట్ పరిశ్రమ మేము మూసేస్తున్నామని చెప్పి ప్రకటించారు. మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు. అలాగే స్కూళ్ళు విలీనం పేరు మీద 7-8 స్కూళ్ళు మూసేశాడు. ఇంగ్లీష్ పేరు మీద పిల్లలందరినీ డ్రాప్అవుట్కి కారణమయ్యారు. 4 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారు. కాబట్టి అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు జరపలేదు. మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతే కదా, మహిళలు కూడా కొంగు బిగించి ఇవాళ అతను వస్తే నువ్వు ఆ రోజు ఏం చెప్పా, ఇప్పుడు ఏం చెప్తున్నావు అని చెప్పి అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని అతను రోడ్ల మీద తిరగకుండా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. 2 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా అతనికి రోడ్ల మీదకి వస్తే జనం నిలదీస్తారనే సంగతి అతనికి తెలుసు. అందుకనే పరదాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి 2000 మంది పోలీసులు పెట్టి ఊరంతా కర్ఫ్యూ పెట్టి ఆ జిల్లాలో సెలవులు ఇచ్చి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు అన్ని కూడా తరలించి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి రఫీ గారు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా పరిష్కారం ఈ కూటమి అంటారు, అంతే కదా? ఖచ్చితంగా. ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉన్నాయి, ఎన్నికలు జరిగినాయి. అలాగే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగినాయి. అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఎన్నికల్లో పోట్లాడారు, గెలిచారు, అధికార మార్పిడి జరిగింది. కానీ ఇక్కడ అలా కాదు. ఇతను ఆ టైప్ ముఖ్యమంత్రి కాదు. దేశంలోనే ఒక అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి మనం చూసాం కదా. ఎక్కడైనా ఎవరైనా ఈ దేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడున్న మోడీ వరకు ఎవరైనా 500 కోట్లతో తను ఉండటం కోసం ఒక బిల్డింగ్ కట్టుకున్నారా? ఎక్కడైనా అలాంటి రాజప్రసాదం కట్టుకున్నారా? ఇతను పేద ప్రజల ప్రతినిధి అంటాడు, మిగతా వాళ్ళని పెత్తందారులు అంటాడు. ప్రతి ఊర్లో ఒక ప్యాలెస్ ఉంది. 10 సిటీల్లో 10 ప్యాలెస్లు ఉన్నాయి అతనికి. అతను పెద్ద ధనవంతుడు, ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ధనిక ముఖ్యమంత్రి. కాబట్టి ఇతను ఎదుర్కోవటం అంటే ఖచ్చితంగా మాకు బీజేపీ సహకారం మేము కావాలని చెప్పి గుర్తించాం. ఎన్నికలు అయిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి గుర్తించాం. ఈ ప్రాతిపదికన మేము పొత్తులు పెట్టుకున్నాం. రఫీ గారు, జేపీ నడ్డా ట్వీట్ చూశారు కదా. సో వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టుగా చెప్తున్నారు. మీరు జాయినింగ్ ని వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు ఎన్డీఏలో. సో మరి మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, దేశంలోనే చాలా సీనియర్ పొలిటీషియన్.
ఆయన మనం గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు యూపీఏలో ఉన్నప్పుడు కానీ అనేక సంవత్సరాలకి ఆయన ఆజ్యం పోసాడు, అనేక సంవత్సరాలకి ఆజ్యుడయ్యాడు. ఈ డిజిటల్ పేమెంట్స్ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే కూరగాయల బండి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయంటే ఆ రోజు నోట్లు రద్దు చేసినప్పుడు ఈ దాని కమిటీకి చైర్మన్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి సలహా ఇచ్చాడు. ఇవాళ ప్రజలకు అది ఎంతో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి అయితే అది దేశానికే ప్రయోజనం. రాష్ట్ర ప్రయోజనాలు ఎలాగో దేశానికి సంబంధించినటువంటి విజన్ కూడా విజన్ 2040 ఆయన మొన్న కేంద్ర ప్రభుత్వ 2050 అనుకుంటా కేంద్ర ప్రభుత్వానికి ఒక డాక్యుమెంటేషన్ కూడా నీతి ఆయోగ్ ఇచ్చాడు. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, పరిపాలనా దక్షకుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వెల్కమ్ చేశారంటే జేపీ నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సీనియారిటీ, ఆయనకు ఉన్నటువంటి విజన్ దృష్ట్యా వెల్కమ్ చేశారు. అండ్ ఇప్పుడు రఫీ గారు పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల గురించి కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక 145 అసెంబ్లీ సీట్ ఏమో టీడీపీకి అని, మిగిలినవి జనసేన బీజేపీ పోటీ చేస్తారు. ఆల్రెడీ 24 కన్ఫర్మ్ చేసి పెట్టారు జనసేనకి. సో బీజేపీ కోసం వాళ్ళు ఒక 2 త్యాగం చేస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తోంది. ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్ని కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఎంపీ సీట్స్ విషయానికి వస్తే కూడా వాళ్ళు ఒకటి డ్రాప్ అయి బీజేపీకి ఇస్తున్నారు. ఇలాంటి ఊహాగానాలన్నీ వస్తున్నాయి, అంటే 5 లేక 6 అన్నట్టు. సో మరి దీనిపైన ఎలా స్పందిస్తారు? అండ్ ఇక్కడ ఒక్కటి మీకు ప్లస్ అనుకోవచ్చు, కాకినాడ నుంచి ఎంపీగానే పవన్ పోటీ చేస్తారు అనేది కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇక్కడ సీఎం ఎవరవుతారు అనే ఈ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి ఒక పరిష్కారం వస్తుందేమో ఒకవేళ నిజంగానే కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే. చెప్పండి. ఇప్పుడు మీరు 2 క్వశ్చన్స్ వేశారు, ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. సీట్ల విషయంలో ఎటువంటి ఊహాగానాలకి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇందాక టెలికాన్ఫరెన్స్ లో తెలుగుదేశం ముఖ్య నాయకులకు అందరికి కూడా మాకు ఆయన తెలియజేశారు. అదే చెప్తున్నాను మేడం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బీజేపీకి మనం 5 పార్లమెంట్ సీట్లు ఇచ్చాం, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. బీజేపీ వాళ్ళు 6 పార్లమెంట్ అడిగారు. అంతకుముందు జనసేనకి కేటాయించినటువంటి 3 పార్లమెంట్లో జనసేన 1 సీటు బీజేపీకి ఇస్తుంది. కాబట్టి 6 పార్లమెంటు 6 అసెంబ్లీ బీజేపీ పోటీ చేస్తుందని చెప్పి డిక్లేర్ చేశారు. అంతకు ముందే మేము 24 సీట్లు జనసేనకి కేటాయించాం. అందులో 5 సీట్లు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను కూడా ప్రకటించాడు. ఇక రేపో మాపో మిగతా కూడా ప్రకటిస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం. ఇక దీంట్లో ఊహాగానాలకు అవసరం లేదు. ఏదో ఓకే, అయితే ఫైనల్ గా రఫీ గారు 6 పార్లమెంటు అసెంబ్లీ ఏమో 5 అంటారు, అంతేనా? దానికి క్లారిఫికేషన్ కావాలండి. కాదండి, నేను చెప్పింది మీరు వినరేంటి? చెప్పండి. 6 అసెంబ్లీ రాసుకోండి, 6 అసెంబ్లీ, 5 పార్లమెంటు మేము బీజేపీకి ఇచ్చాం. కానీ బీజేపీ వాళ్ళు 6 పార్లమెంట్ కావాలన్నారు. మేము అంతకు ముందు జనసేనకి కేటాయించిన 3 పార్లమెంట్లో 1 పార్లమెంటు సీటు జనసేన బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడేమైంది? 6 పార్లమెంటు 6 అసెంబ్లీ సీట్లు బీజేపీ పోటీ చేస్తుంది. జనసేన 24 అసెంబ్లీ 2 పార్లమెంటు పోటీ చేస్తుంది. తెలుగుదేశం 145 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తుంది. ఇది ఫైనల్. ఇది చంద్రబాబు గారు చెప్పిన మాట. ఇంకా మీకు దీని మీద డౌట్ ఉందా? ఓకే, అయితే 17 ఎంపీ సీట్స్ 145 అసెంబ్లీ అంటారు, అంతేనా? అసెంబ్లీ. రెండో క్వశ్చన్ కి జవాబు చెప్తా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసే విషయం మీద మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం అదేదో తేలిపోయింది. అసలు అలాంటి సబ్జెక్ట్ ఏమి మా దగ్గర పెండింగ్ లేదు. మీ దగ్గర లేదు, కానీ మీ దగ్గర లేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా, బహిర్గతంగానే మాట్లాడారు కదా. ఇప్పుడంటే కొంచెం తగ్గింది అనుకోవచ్చు. ఏమండి, మాట్లాడిన వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. ఎవరైతే పవర్ షేరింగ్ గురించి, ముఖ్యమంత్రి గురించి, సీట్ల గురించి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చి ఆయన చెవిలో జోరులాగా చేరి ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో చాలా స్పష్టంగా చెప్తే వాళ్ళందరూ కూడా వైసీపీ దారి పట్టేశారు. ఇంకా ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు.
పవన్ కళ్యాణ్ గారు లోక్సభకి పోటీ చేస్తారనేటువంటి ఒక వార్తని మీరు స్పెక్యులేషన్ చేశారు. అది నేను ఇప్పుడు దాన్ని నేను కన్ఫర్మ్ చేయలేను. ఎందుకంటే 2 రోజుల్లో సీట్లు ఏ ఎవరు పోటీ చేస్తారనేది ఉభయ నాయకులు ఇద్దరు స్పష్టం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ విషయం తెలిసిపోతుంది. కాబట్టి నేను దాని మీద పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో పోటీ చేస్తారు ఎంపీకి ఇవన్నీ కూడా నేను చెప్పను. స్పెక్యులేషన్ మీద నేను ఒక అధికార పార్టీ దీని గురించి